ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే బ్యాక్వాటర్ రైతు వల్ల అయితేనేమి, లేకపోతే రైతులకి ఇస్తానన్న నీళ్లు ఇవ్వకపోవడం అయితేనేమి, లేకపోతే రాష్ట్ర ఖజానాను ఇంతగా కొల్లగొట్టడం అయితేనేమి, ప్రతిపక్షాలన్నవి ఉన్నాయే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా మాట్లాడినాయా కేసీఆర్ అవినీతి మీద, మెగా కృష్ణారెడ్డి అవినీతి మీద? 80% ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇస్తున్నాడు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో. ఎప్పుడైనా ప్రశ్నించినారా? మరి వీళ్ళు ప్రశ్నించడం లేదు అంటే ఏమనుకోవాలి? రేవంత్ రెడ్డి ఎలాగో ఓటుకు నోటు కేసులో దొంగే, అందరికీ తెలిసిన విషయమే. మెగా కృష్ణారెడ్డి దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నాడు అనడానికి అసలు అనుమానమే రాని విషయము, లేని విషయము. మరి బండి సంజయ్ గారు కూడా అదే చేస్తున్నారా? బీజేపీ పార్టీ కూడా అదే చేస్తుందా? మీరు కూడా ముడుపులు తీసుకున్నారు కాబట్టే మాట్లాడట్లేదా? ఎంతమంది నాయకులు, వాటర్ రిసోర్స్ మినిస్టర్ వస్తారు, నిర్మలా సీతారామన్ వస్తారు, అందరూ వస్తారు, కాళేశ్వరంలో అవినీతి గురించి మాట్లాడతారు, కాళేశ్వరం ఏటీఎం గా వాడుకుంటున్నారంటారు, కాళేశ్వరం ని మిల్కింగ్ చేస్తున్నారంటారు, అన్ని చెప్తారు కానీ ఎంక్వైరీ మాత్రం అయ్యారు. మరి ఏమనుకోవాలి? మీకు కూడా మెగా కృష్ణారెడ్డి ముడుపులు ఇచ్చారని అనుకోవాలా? ఎందుకు ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా జరగటం లేదు కాళేశ్వరం మీద? ఎందుకు మాట్లాడటం లేదు? బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అంటే మీరు ప్రతి రాష్ట్రానికి వాచ్ డాగే, దేశానికి మీరు వాచ్ డాగ్ అయినప్పుడు ప్రతి రాష్ట్రానికి మీరు వాచ్ డాగ్ కారా? మరి మీరు వాచ్ డాగ్ అయినప్పుడు, మీరు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు, మీకు ఇక్కడ అవినీతి జరిగిందని తెలిసినప్పుడు ఒక ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లేదా బీజేపీ పార్టీకి? మరి ఎందుకు వేయటం లేదు అంటే ఏమనుకోవాలా? మీరు వాళ్ళకు లొంగిపోయారు, వాళ్ళ డబ్బులు తీసుకున్నారని అనుకోవాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు? ఇదేమో నా డబ్బా, నేను మాత్రమే ఎందుకు గించుకుంటున్నాను? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ఎందుకు పోరాడుతుంది? మేము ఢిల్లీ వరకు వెళ్లి సిబిఐ అయినా కాగైనా మేము కంప్లైంట్ ఇచ్చాం, మేము మాట్లాడుతున్నాం, మేము కొట్లాడుతున్నాం. ఏ ఒత్తిడికి లొంగకుండా ధైర్యంగా ఒక మహిళను అయ్యుండి నేను కొట్లాడుతున్నా. పాదయాత్ర కూడా మేము చేశాం. 3800 కిలోమీటర్ల పాదయాత్ర ఒక ఆడదాన్ని అయ్యుండి ఎండనక వాననక మేము చేయడం జరిగింది. ఎందుకు చేశాం? ప్రజల కోసం చేశాం. ప్రజల పక్షాన అడగాల్సిన ప్రశ్నలను మేము అడిగాం. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు కేసీఆర్ గారు? రుణమాఫీ అన్నాడు, మహిళలకు 0 వడ్డీకే రుణాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? 57 ఏళ్లకే పెన్షన్లు అన్నారు, ఉచితంగానే ఎరువులు అన్నారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ కు? మరి నిలబెట్టుకోవడం చేత కాలేదు అంటే ఇది దిక్కుమాలన పాలన కాక ఏమవుతుంది? మరి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఎంక్వైరీలు వేయటం లేదు? అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు మళ్ళీ కాళేశ్వరం మీద కరప్షన్ లో భాగంగా, పోరాటంలో భాగంగా ఢిల్లీ వరకు వెళ్తున్నాం. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం దృష్టికి, పార్లమెంటేరియన్స్ దృష్టికి ఇది తీసుకురావాలన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభిమతం. కానీ ఈ ప్రాసెస్ లో అందరూ ఎంపీలు కూడా తెలంగాణకు జరిగిన అన్యాయానికైతేనేమి, తెలంగాణ ఎంపీలు అయితేనేమి అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే మిగతా పార్టీలకు అందరికీ సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. 9 మంది ఎంపీలు కేసీఆర్ గారు మనుషులు కనుక వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. కానీ మిగతా ఎంపీలైనా కనీసం ఇది ప్రజల కోసం చేస్తున్న పోరాటం, ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం, అందరూ కలిసి రావాలి. ఢిల్లీలో చేస్తున్న పోరాటం ఎలాగో పార్లమెంట్ ఉంది కాబట్టి మీరు ఎలాగో ఢిల్లీలోనే ఉంటారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే వచ్చి మీ సంఘీభావం తెలపాలి. కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ గురించి మీరు కూడా గొంతు విప్పాలి. ప్రజల పక్షాన మీరు ఉన్నారని మీకు ఓట్లేసిన ప్రజలకు నమ్మకం కలిగించండి మిగతా పార్టీ ఎంపీలను కోరుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.